ఇన్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఒక సమద్విబాహు త్రిభుజములో లెంత్ ఆఫ్ వన్ ఆఫ్ ద సైడ్స్ ఈజ్ 5. 5 1 అంటే రెండు కండిషన్లు వస్తాయి. ఇది ఈక్వల్ సైడ్ కావచ్చు, అప్పుడు ఇది ఎక్స్ ఉండొచ్చు. లేకపోతే ఇది అన్ఈక్వల్ సైడ్ కావచ్చు, ఈక్వల్ సైడ్ ఎక్స్ఎక్స్ ఉండొచ్చు. ఇది ఈక్వల్ సైడ్ కావచ్చు, అన్ఈక్వల్ సైడ్ కావచ్చు. రెండు కేసులు వస్తాయి ఇక్కడ. ఇది కేసు 1, ఇది కేసు 2. రెండు కేసులు చెయ్యాలి. ఎందుకంటే మనకు అది ఈక్వల్ సైడా అన్ఈక్వల్ సైడా అని ఎక్కడా క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఇది కేసు 1, ఇది కేసు 2. కేసు 1 ఫస్ట్ థింగ్ కండిషన్ ఏంటి సార్? b మైనస్ a 5 మైనస్ 5 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 5 ప్లస్ 5 10. 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 10. సెకండ్ ఇది ఏ ట్రయాంగిల్ సార్? అధిక కోణ త్రిభుజం. అధిక కోణ త్రిభుజములో లార్జెస్ట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 sides. ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 5 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 50. 25 ప్లస్ 25 50. 7 స్క్వేర్ ఎంత? 49. అంటే ఎక్స్ వాల్యూ 8 కావచ్చు, 9 కావచ్చు. ఎక్స్ 8 కావచ్చు, 9 కావచ్చు. ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 50. 7 స్క్వేర్ ఈజ్ 49. 8 and 9. 8 and 9. కేస్ 2 b మైనస్ a ఎక్స్ మైనస్ ఎక్స్ 0 లెస్ దాన్ 5 లెస్ దాన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x. 2x గ్రేటర్ దాన్ 5 అంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5/2 అంటే 2.5. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 2.5. x is greater than, right, 2.5. x is greater than 2.5. దాని తర్వాత ఇది ఏ ట్రయాంగిల్ సార్? అధిక కోణ త్రిభుజం. అధిక కోణ త్రిభుజము అని అంటే లార్జెస్ట్ సైడ్ 5 స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. 25 గ్రేటర్ దాన్ 2x స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ 12.5. ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ 12.5. ఎక్స్ ఇక్కడ పూర్ణాంకము అని అన్నాడు. ఎక్స్ గ్రేటర్ దాన్ 2.5. 2.5 కంటే ఎక్కువ ఉన్న పూర్ణాంకం ఏంటి? 3. 3 స్క్వేర్ ఈజ్ 9. 9 ఈజ్ లెస్ దాన్ 2.5. ఎక్స్ 4 వేసుకుంటే 4 స్క్వేర్ ఈజ్ 16. 16 ఈజ్ ఇట్ లెస్ దాన్ 12.5? కాదు. కాబట్టి ఒక్కటే ఒక వాల్యూ ఎక్స్ ఈక్వలెంట్ టు 3. కాబట్టి ఇక్కడ ఏమేం వాల్యూలు రావచ్చు? 5 5 8. ఇక్కడ 5 5 9. ఇక్కడేమో 3 3 5. 3 వాల్యూలు రావచ్చు. మొత్తము 3 వాల్యూస్ రావచ్చు. అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అల్పకోణ త్రిభుజం మీద ప్రాబ్లమ్స్, రైట్. అధిక కోణ త్రిభుజం మీద ప్రాబ్లమ్స్. అల్పకోణ త్రిభుజము అండ్ అధిక కోణ త్రిభుజం మీద అన్ని పాసిబిలిటీ ప్రాబ్లమ్స్ మనం చేస్తాం. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్.